అధిక ప్రాధాన్యత లభించింది. దీంతో జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని అంగన్వాడీ సిబ్బంది కేంద్రం బడ్జెట్లో తమ సేవలను గుర్తించి 1500 జీతం పెంచడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను తాము క్షేత్రస్థాయిలో అర్హులకు అందే విధంగా నిర్విరామంగా కృషి చేస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలను కల్పించి మరింత ప్రోత్సహించాలని కోరారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఈరోజు సెక్టార్ మీటింగ్ ఉండడం వల్ల మేము సమావేశం నిర్వహించాము. మాకు ఈరోజు వచ్చిన కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్లో మాకు 50% పెంచామని చెప్పారు. ఇంతకుముందు 3000 ఇచ్చేవారు, అందులో 1500 ఇంకా అదనంగా ఇస్తున్నారు. వాళ్ళు పెంచినందుకు మేము చాలా సంతోషంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వము మేము చేస్తున్న సేవలను గుర్తించి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. 40 సంవత్సరాల నుండి అంగన్వాడీ జాబులు చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ గుర్తించట్లేదు. పర్మనెంట్ చేస్తూ మాకు పిఎఫ్ సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య లక్ష్మి వివిధ పథకాలను మాకు చెప్తున్నారు. మేము చక్కగా దాన్ని అమలు చేస్తున్నాము. దానికి కూడా ప్రతిఫలంగా వారు గుర్తించి వేతనం పెంచారు. కానీ ఇంకాస్త వేతనం పెంచి మాకు పర్మనెంట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. నా పేరు అనురాధ అండి. మేము అంగన్వాడీ టీచర్స్. మాకు ఈరోజు సెక్టార్ మీటింగ్ ఉందండి. ఇక్కడ సెక్టార్ మీటింగ్ పెట్టుకుంటున్నాము. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి 3000 రూపాయలు వస్తాయండి. ఇప్పుడు ఇంకా 50% అంటే ఇంకా 1500 పెంచింది. మాకు మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి 4500 వస్తాయండి. మాకు కేంద్ర ప్రభుత్వం మా సేవలు గుర్తించి మా పనిని గుర్తించి పెంచినందుకు చాలా సంతోషంగా ఉందండి. కాకపోతే మేము 3000 పెంచుతుందని చాలా ఆశపడ్డాము, కానీ 1500 పెంచింది. అయినా పర్వాలేదు, మాకు ఆనందంగానే ఉందండి. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్ర నుంచి మాకు 3000 వస్తుందండి. దాంట్లో 50% అంటే 1500. బడ్జెట్లో ఈసారి కూడా రైల్వేకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం పట్ల జిల్లా వాసులు నిరాశ చెందారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్తో జిల్లాకు ఎలాంటి ప్రయోజనం లేదని దక్షిణ మధ్య జోనల్ రైల్వే కమిటీ సభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు. ఇతర జిల్లాల నుండి రాష్ట్ర రాజధాని సికింద్రాబాద్ వరకు ఉన్న రైల్వే సౌకర్యాల తరహాలో నిజామాబాద్ నుండి ఉండాలని ఆయన అన్నారు. డబ్లింగ్ పనులలో జాప్యం జరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులకు సమస్యలు తెలపడంలో శ్రద్ధ కనబరచడం లేదని అన్నారు. కేంద్రం జాతీయ రోడ్ల విస్తరణ, నదుల అనుసంధానం తరహాలో రైల్వే పనులను విస్తరించడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఎలక్ట్రానిక్ డబ్లింగ్ లైన్ పనులు పూర్తయితే ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులతో చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం లభిస్తుందని వివరించారు. దీంతో రైల్వే సైతం ఎంతో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రైల్వే పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ రైల్వే బడ్జెట్ అన్నది యావత్ భారతదేశానికి సంబంధించింది. యావత్ భారతదేశంలో 23 రాష్ట్రాలకు సంబంధించింది. మన కొత్త రాష్ట్రం కాబట్టి మనకు ఎన్నో ప్రతిపాదనలు కావాలని మనం ఆల్రెడీ వేరే ప్రాంతాలకు మన ప్రాంతాలకు 1000 కిలోమీటర్స్ లెస్లు ఉన్నాము. అందులో ఈ ఆర్మూర్ నిర్మల్ ఇచ్చోడ ఆదిలాబాద్ ఒకటి, బోధన్ బాన్స్వాడ బీదర్ లైన్ ఒకటి. బోధన్ బాన్స్వాడ బీదర్ లైన్ 2014 నుంచి అది పెండింగ్ ఉంది. డ్రాగింగ్ అవుతుంది, బ్యాడ్లీ డ్రాగింగ్. అండ్ అగైన్ దిస్ ఆర్మూర్ నిర్మల్ ఆల్సో దిస్ 2011 ప్రాజెక్టు. 2011 నుంచి ఇంతవరకు అది పెండింగ్ ఉంది. ఇక్కడ ఏందవుతుందంటే జనరల్ ఏంటంటే చట్టసభలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాలా, మన ప్రాంతానికి రైల్వే మార్గాలు వస్తేనే ఎకనామిక్ రిసోర్స్ డెవలప్ అవుతుంది. ఒక ట్రైన్లో ఒక ఫ్యామిలీ మొత్తం కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. అదే వేరే మార్గాలు వెళ్తే మోర్ దాన్ 1/3 ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం ఏం చేసామంటే దిస్ బోధన్, నిజామాబాద్ అండ్ డిచ్పల్లి, కామారెడ్డి, బొల్లారం, సికింద్రాబాద్, లింగంపల్లి వైసా వరుస ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కావాలన్నాము. ఎందుకంటే వేరే ప్రాంతాల నుంచి విజయవాడ నుంచి కానీ స్టేట్ క్యాపిటల్ సికింద్రాబాద్కు ఉంది, అదేవిధంగా మన వికారాబాద్ నుంచి ఉంది, అదేవిధంగా తుంగభద్ర ఎక్స్ప్రెస్ కర్నూలు నుంచి సికింద్రాబాద్కి స్టేట్ క్యాపిటల్. ప్రత్యేకంగా ఈ నిజామాబాద్, బోధన్ ఈ ప్రాంతం నుంచే మనకు స్టేట్ క్యాపిటల్కి మార్నింగ్ అవర్స్లో సిట్టింగ్ ట్రైన్ లేదు. ఇప్పుడు అజంతాలో మనని ఏ విధంగా కూడా కన్వీనియన్స్ లేదు, అది స్లీపర్ కోచ్ కాబట్టి సిట్టింగ్ ట్రైన్ కావాలా, లేక కృష్ణా ఎక్స్ప్రెస్ అని. ఈ ప్రపోజల్ ఆల్రెడీ పంపించాం కాబట్టి ఏదైతే చట్టసభలు ఈ టీ ద్వారా మీకు చెప్పడం ఏంటంటే ఈ చట్టసభలు ఏ మండల సభలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మరి మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, పార్లమెంట్లో
ప్రజల ఓట్లతోనే ప్రజాప్రతినిధులు వస్తారు కాబట్టి అందరు ప్రజాప్రతినిధులు అన్ని అంగాలలో అన్ని చట్టసభలలో ఉన్నారు. మీరు ఈ టీవీ చూసిన వాళ్ళు మీ ప్రజాప్రతినిధుల ద్వారా ప్రెషర్ తీసుకొచ్చి రైల్వే మార్గాలకు తోడ్పడితే మనమే డెవలప్ అవుతాం. అసలు ఏం డెవలప్ అయినామో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. 70 ఏళ్ళ నుంచి మనం ఏం డెవలప్ అయినాం? ఇంతవరకు ఏం డెవలప్ అయినాం? ఎక్కడ ఉన్నాము? మన ఎకనామిక్ రిసోర్సెస్ ఏం డెవలప్? ఈ మధ్యకాలంలో మేమేమంటున్నామంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ అబౌట్ ది నేషనల్ హైవే రోడ్స్, జాతీయ రహదారుల అనుసంధానం అన్నారు, నదుల అనుసంధానం అన్నారు. మేమేమంటున్నామంటే రైల్వే నెట్వర్క్ అనేది త్రూఅవుట్ స్టేట్ ఇంటర్నల్ అనుసంధానం చేస్తే ఎకనామిక్ రిసోర్సెస్ స్పీడప్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎంత చూడు మనం క్రూడ్ అనేది బయటకెళ్ళి తెచ్చుకుంటాం. ఇప్పుడు మనకు డబుల్ లైన్ వచ్చింది అనుకో, ట్రైన్స్లలో కన్వీనియన్స్ ప్యాసింజర్స్ వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్ వల్ల క్రూడ్ కూడా తగ్గుతుంది. కాబట్టి మన ప్రతి ఫ్యామిలీలో ఎకనామిక్ రిసోర్స్ కూడా డెవలప్ అవ్వడానికి ఆస్కారం. జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలు మారడంతో నూతన నెంబర్లను కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హబీబ్ నగర్ లో కేంబ్రిడ్జ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ నమోదును పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ కేంద్రాల నంబర్లు మారినందున నూతన నంబర్లు గోడలపై రాయాలని, దానితో పాటుగా BLO మారిన పక్షంలో వారి స్థానంలో కొత్త వారి పేర్లు నమోదు చేయాలని, పోలీస్ స్టేషన్ లొకేషన్ సంబంధిత లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చేయాలని కలెక్టర్ తహసీల్దార్ ఆదేశించారు. అనంతరం కిల్లా రోడ్ నేషనల్ హై స్కూల్, గోల్డెన్ జూబ్లీ హై స్కూల్ నమోదు ప్రక్రియ పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో పాటుగా తహసీల్దార్, నగర పాలక సంస్థ కమిషన్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ముగ్గురు ఎక్కడ ఉన్నాయి? 15 ఎంతమంది? నూట 13 పోలింగ్ స్టేషన్ కార్తీక్ ఆర్పి ఇంకా కానీ డబ్బులు వెనక్కి వచ్చినాయి సార్, తీసేసాను సార్. నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి అవకాశం కల్పించడానికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణకు విశేష స్పందన లభించింది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎంపీ కవిత కృషి చేస్తున్నారని తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షులు అవంతిరావు అన్నారు. శనివారం నగర శివారులోని తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఆయన సర్టిఫికెట్లు ప్రదానం చేసి మాట్లాడారు. కవిత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో స్కిల్ సెంటర్ ప్రారంభించి శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. మహిళలకు బ్యూటీషియన్, యువతకు హోటల్ మేనేజ్మెంట్ తదితర రంగాలలో నిష్ణాతులైన ఫ్యాకల్టీచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యువతకు ప్రోత్సహించడానికి యువతకు పురస్కారాలు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి ప్రతినిధులు మురళి, కుల్దీప్ కుమార్, హరీష్ యాదవ్, అరుణ్, విక్కీ, గోపాల్, సంపత్, రమేష్, స్వాతి, లయ, సత్యగౌడ్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ జాగృతి స్కిల్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్ ముగించుకున్నటువంటి 3 బ్యాచ్ల విద్యార్థులకు నేడు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి మరి స్కిల్ సెంటర్లో 3,000 మందికి పైగా మరి విద్యార్థులు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అందులో 2,000 మంది పైగా మరి వారి కాళ్ళపై మరి మనం ఇప్పించినటువంటి తెలంగాణ జాగృతి మరి ఇప్పించినటువంటి జాబ్ల మీద కూడా వాళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి బ్రతుకుతూ ఉన్నారు. మరి తెలంగాణ జాగృతి స్కిల్స్ని అక్కగారు మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ను సాధించి మరి నిజామాబాద్లో నెలకొల్పి మరి అనేకమైనటువంటి యువకులకు మరి వారికి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఈ కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మన ఆత్మీయ సోదరి కవితక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అనేక మంది కూడా మనం అనేక సంస్థల్లో తెలంగాణ జాగృతి నుంచి ఇక్కడ శిక్షణ పొందిన వారికి మరి ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది. మరి అందులో భాగంగానే యువతను ప్రోత్సహించాలి, మరి యువతను వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలాగా చేయాలని చెప్పేసి అక్కగారు కంకణం కట్టుకొని మరి గత నెలలో కూడా మన హైదరాబాద్లో అంతర్జాతీయ యువజన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. దానికి 132 దేశాల నుంచి ప్రధానమంత్రులు కూడా రావడం జరిగింది. మరి అలాగే యువత కోసం మొన్న జరిగినటువంటి తిలక్ గార్డెన్ ట్విట్టర్ లైవ్లో కూడా మరి అక్కగారు అనేక సందర్భాల్లో మరి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. యువత గురించి ఎక్కువ శ్రద్ధతోనే అక్కగారు ముందుకు పోతూ ఉన్నారు. మరి అదేవిధంగా తెలంగాణ జాగృతి స్కిల్స్లో మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు నేను ముఖ్యంగా కోరుతున్నానంటే నిరుద్యోగులకు మరి ఇక్కడ ఒక శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి జిల్లా ప్రజలు మరి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని మరి నిరుద్యోగులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని మరి వారి కాళ్ళపై వాళ్ళు మరి జీవించేలాగా మరి ఈ శిక్షణ తోడ్పడుతుంది. కాబట్టి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి ఇంత మంచి అవకాశాన్ని బ్యూటిషియన్ అండ్ వెల్నెస్ నేర్చుకున్నాను. సో దీని ద్వారా నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ ఇక్కడ బ్యూటీ పార్లర్లో దొరికింది. సో ఇప్పుడు నేను నెలకు కొంత సంపాదించుకుంటున్నాను నా పర్సనల్గా. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ జాగృతి అండ్ కవితక్క గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఫస్ట్ సంస్థ చాలా గ్రేట్ సంస్థ. అసలు మేడం స్వచ్ఛందంగా పెట్టినందుకు మేడంకి చాలా థ్యాంక్ యూ. అండ్ మెయిన్గా లేడీస్కి అయితే వర్క్ చేయకుండా ఇంటి దగ్గర ఉంటూ వాళ్ళు ఇంటి దగ్గర వర్క్ చేసుకునేటట్టు అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుని ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. తర్వాత ఎక్కడైనా జాబ్ చేయడానికి ఇక్కడ మా బ్యాచ్లో అయితే చాలా. వరి చేనులో విద్యుత్ తీగ తగిలి ఏనుబోతు మృతి. మాంసాన్ని తరలిస్తుండగా పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు 4గురిపై కేసు నమోదు. సోమవారం రిమాండ్కు తరలిస్తామని అన్నారు. ఇందల్వాయి మండలం పరిధిలో దొన్కల్ గ్రామ శివారులో గల కోటాల్పల్లి గ్రామంలో పాసుల రాజయ్యకు చెందిన వరి చేనులో విద్యుత్ తీగ తగిలి ఏనుబోతు మృతి చెందిందని సెక్షన్ అధికారి కె బాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొట్టలపల్లి శివారులో అడవి ప్రక్కన పాసుల రాజయ్యకు చెందిన వరి చేను ఉందని, పశువులు వరి చేను మేస్తాయని రాత్రిపూట విద్యుత్ తీగ పెట్టి ఉండడంతో దాహార్తి కోసం వెళ్లిన ఏనుబోతు కరెంటు వైర్లు తగిలి మృతి చెందిందని తెలిపారు. బాధితుడు వివరణ కోరగా పాసుల రాజయ్య మాట్లాడుతూ విద్యుత్ తీగ తగిలి మృతి చెందింది వాస్తవమేనని, తాను మాంసం తినని అని తాను ఇంటికి వెళ్లిపోయామని, గ్రామంలోని కొందరు మాంసంని కోసి పంపకాలు జరుపుతుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారని బాధితుడు తెలిపారు. అనంతరం ఫారెస్ట్ సెక్షన్ అధికారి కె బాబు మాట్లాడుతూ ఎనుబోతు విద్యుత్ తీగ తగిలి మృతి చెందడం సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకోగా కొంతమంది మాంసం కోసుకొని వెళ్తుండగా 4గురిని పట్టుకున్నామని, మిగతా వారిని కూడా పట్టుకుంటామని అన్నారు. 4గురిలో పాసుల రాజయ్య, పెద్దొల్ల పెంటయ్య, ముత్యాల లక్ష్మణ్, మాలవర్ అవి ఉన్నారని అన్నారు. 4గురిపై కేసు నమోదు చేసి సోమవారం వారిని రిమాండ్కు తరలిస్తామని
నిందితులను ఫారెస్ట్ వైల్డ్ యాక్ట్ ప్రకారం 1972 సెక్షన్ 9 ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి కె బాబు, బీట్ అధికారి ఎం శ్రీనివాస్, కేరింగ్ ఫోర్స్ సభ్యులు జి గణేష్, ఎల్ రమేష్, డి గణేష్, పి రాజేశం పాల్గొన్నారు. గ్రామంలో ఇట్లా అడవి జంతువు మనబోతు ఇది కరెంటు కొట్టి చనిపోయిందని తెలుసుట్లా వెంటనే మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళే వరకు చాలా మంది అది కోసుకొని వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని చూసి పరిగెత్తిండ్రు. మేము దొరికిన వాళ్ళని 4గురిని పట్టుకొని వచ్చినాము. అందులో ఈ పశుల రాజయ్య అన్నట్టు ఆయన చేను దగ్గర ఆయన కరెంటు పెట్టుట్లా అది రాత్రి మేతకు వచ్చి లేక నీళ్ళకి వచ్చి అది చనిపోయింది. చనిపోగానే వాళ్ళంతా అది కట్ చేసుకొని మాంసం తీసుకుపోయే ప్రయత్నంలో ఉంటే మేము వెంటనే అటాక్ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి అక్యూజులను తీసుకొచ్చినాము. ఇక్కడ వాళ్ళ మీద విచారణ జరిపి కోర్టుకు వాళ్ళని రిమాండ్ చేయడానికి PR రాస్తున్నాము. అది ఇవాళ కోర్టు బంద్ కాబట్టి రేపు కానీ మేము మార్నింగ్ 10 o'clock వాళ్ళందరినీ కోర్టుకు సరెండర్ చేసేసి తక్కిన వారి మీద చర్య తీసుకుంటాము. వాళ్ళ ఎంక్వైరీ చేస్తాం. ఇంకెంతమంది ఉన్నారనేది ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరెవరు చేస్తే దోషులను నిర్ధారించి వాళ్ళని కూడా మేము కేసు బుక్ చేసి రిమాండ్కు పంపిస్తాం. అడవి ప్రాంతంలో చేను అడవి ప్రాంతం రోడ్డు పన్ను ఉన్నది. నిజంగా పశువులు మెత్తాయని దిగబెట్టినాం. వైర్ పెట్టిన దానికి వైర్ పెట్టి పొద్దుగల పెడకలు మండువతి పడి చచ్చిపోయింది. దాన్ని ఆ ఒళ్ళు కోసుకునే మేము ప్రీచాలము మేము తినము. మేము ఇంటికి పోయి తానం చేసి సెరసులకు పోయినా పడుకాలి ఇట్లా ఫారెస్ట్లు పట్టుకోవడానికి ఉరికాడు రోడ్డు మీద అంతా లేవాటలు ఇవన్నీ చేతిలో పట్టుకున్నారు. నేను అది ఓళ్ళు కోసుకున్నారు వీళ్ళే 10 మంది కోసుకున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఓటర్ నమోదు ప్రక్రియను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. ఓటర్ నమోదు స్పెషల్ క్యాంపెయినింగ్ సందర్భంగా నగరంలోని కుమ్మర్గల్లి ప్రాథమిక పాఠశాల, చంద్రశేఖర్ కాలనీ పోలింగ్ స్టేషన్ 12, 13, 14 మరియు 18, 19, 20 కేంద్రాలలో ఓటర్ నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లోనే ఉండాలని, అవసరమైన ఓటర్ నమోదు ఫారంలను సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కానీ డబ్బులు ఎక్కువ వచ్చినాయి సార్, తీసేసాను సార్. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 4న గడువు ముగియనుందని తెలిపారు. ఓటర్ నమోదు రేపటితో ముగింపు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో తప్పులను సవరించి తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేసి పార్లమెంట్ ఎన్నికల నాటికి సిద్ధం చేసి
ఉంచాలని ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ గత నెల రోజుల నుండి చేపడుతున్న ప్రక్రియ సోమవారంతో ముగియనున్నదని నందిపేట తహసీల్దార్ ఏలవెల్ల పేర్కొన్నారు. ఓటర్ నమోదుకు నందిపేట మండల వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మండల రెవెన్యూ అధికారులు చేపట్టడంతో ఆదివారం నిర్వహించిన ఓటర్ నమోదు ప్రత్యేక కేంద్రాలు అనూహ్య స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు దరఖాస్తులు స్వీకరిస్తామని నందిపేట తహసీల్దార్ ఏలవేల తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే రేపటి వార్తల్లో కలుసుకుందాం. అందరూ చూస్తున్నాండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.